లాంగ్ మల్బరీ పూత మొదలైపోతుందండి. ఈ టైంలో మనం ఆకు కంప్లీట్గా తీసేయాలి. అలాగా తీసేస్తున్నాను. తీసేసి నాకు ఈ మొదలకే వేసేస్తున్నానండి. కొంచెం మల్చింగ్ కింద కూడా ఉంటుంది కదా. ఇలాగా మనం ఆకులు అవి ప్రూన్ చేయలేదనుకోండి, ఆ పూత సరిగ్గా రాదు, వచ్చినా కూడా నిలబడదనమాట. బయట కూడా ఉందండి లాంగ్ మల్బరీ పెద్దది. అది మొత్తం కొట్టేసి ఆ కొమ్మలో నాటడం, అవి చిగుళ్ళు వచ్చేయడం, ఇవన్నీ కూడా నేను పాత వీడియోస్లో చూపించాను. మనం ప్రతిసారి ఇలాగ ఈ ఆకులన్నీ తీయడమే పెద్ద పని అండి మనకి. తీస్తేనే పూత నిలబడుతుంది, లేకపోతే పూత కూడా రావట్లా. ఒక్కొక్కసారి చిగుర్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, అవి కూడా మనం తుంచేయాలి. ఇక్కడ ప్రతి చిగురు చివర కూడా మొగ్గలు వచ్చేసినాయండి. అందుకని ఇక నేను చిగుర్లు తుంచట్లా. అలా కాకుండా మనకి లేత చిగుర్లు ఉన్నాయనుకోండి, అప్పుడు చిగుర్లు కూడా తుంచేయాలి. ఇదిగోండి, ఇక్కడికి మరీ పొడుగైపోయింది కదా, అందుకని ఇక్కడికి నేను కట్ చేసేస్తున్నాను. మొక్కను కూడా ఎప్పటికప్పుడు హార్డ్ ప్రూనింగ్ చేసేసామనుకోండి, బాగా పూత నిలబడుతుంది. కాకపోతే ఇప్పుడు మొగ్గలు వచ్చేస్తున్నాయి కదండి, ఈ దశలో హార్డ్ ప్రూనింగ్ చేయకూడదు. అందుకని చెప్పేసి నేను ఆకుల వరకే తీసేస్తున్నాను. మనం ఎక్కువ పోషకాలు ఇవ్వాలండి, లేకపోతే ఈ పూత వచ్చినా కానీ నిలబడదు. ఆకులన్నీ తీసేసానండి. ఇలా ఒకటి అక్కడక్కడ ఉండిపోయినాయి, అవి కూడా చూసుకుని తీసేస్తున్నాను. మనం హడావిడిగా తీయడం కదండి, కొన్ని ఇలా అక్కడక్కడ ఉండిపోతూ ఉంటాయి. మొత్తం అన్నీ తీసేయాలండి. తీసేసి నేను మొదల చుట్టూ మల్చింగ్ లాగా మల్బరీకి, అలాగే స్వీట్ నిమ్మకి, అంజీర్కి, మొత్తం మూడిట్లకి మల్చింగ్ కింద వేసేసాను. అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. ఇది OWDC ద్రావణం, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, అలాగే కాయగూరలు, పళ్ళ తొక్కలు ఉంటాయి కదండి, బనానా అని, ఇంకా మనకి పప్పయ్య, ఏవో ఏ పళ్ళు మనం తొక్కలు ఉంటే అవన్నీ వేసేసి చేసిన ద్రావణం అన్నమాట. అది లైట్గా వేసేస్తున్నాను. పండ్ల పప్పు వీటికి కూడా వేసేస్తున్నాను కొంచెం కొంచెం. అలాగే పైన కూడా చల్లేస్తున్నాను. మనం సాయంత్రాలు చేసుకుంటే బెటరు. కాకపోతే ఇప్పుడు మబ్బుగా ఉందండి వాతావరణం. వర్షం వస్తుందో లేదో తెలియదు, కానీ మొత్తానికి చల్లగా మబ్బులుగా ఉంది. అందుకని చెప్పేసి నేను ఇది చెప్పాలంటే మధ్యాహ్నం టైంలో చేస్తున్నట్టే. మామూలుగా అయితే మనం సాయంత్రం టైంలో చేసుకోవాలండి. ఇలాగ ప్రూనింగ్ కానీ, లేదంటే అదే ఆకులు తీయడం కానీ, కొమ్మలు తీయడం కానీ, ఏదైనా సరే సాయంత్రం టైంలో చేసుకుని అప్పుడు ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్ మనం కంపల్సరీ ఇవ్వాలి. ఈ పూత అంతా రావడం కోసం మనం సారం అందించాలన్నమాట. అప్పుడే చక్కగా పూత వస్తుంది. ఈ పూతది వచ్చాక మీకు అప్పుడు చూపిస్తానండి. భలే వచ్చేస్తుందండి, నిండుగా విరగోసేస్తుంది లాంగ్ మల్బరీ.